హాయ్ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం ఛానల్‌కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన శ్వేత మేడం మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మెహర్ బాబా గారి సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూమ్ సెక్షన్లో ఉన్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి తటవర్తి రాఘవరావు సార్ రాశాడు ఈ బుక్ మెహర్ బాబా సందేశాలు. గురువు యొక్క సహాయం ముందు మనకు సారు కూడా చెప్తాడు సప్త జ్ఞాన భూమికల గురించి. పత్రి సారు మనము 3వ భూమిక దగ్గరనైనా 6వ భూమిక దగ్గరనైనా ఆగిపోతామంట. అది ఆగిపోకుండా గురువు మనం ఎంత సాధన చేసుకున్నా కూడా గురువు సహాయం లేకుండా ఆ భూమికలు దాటలేమంట. అది దాటాలి అంటే మనకు ఖచ్చితంగా గురువు లైవ్ గురువు ఉండాల్సిందేనంట. అప్పుడు మాత్రమే మనము ఆ భూమికని దాటగలుగుతాము. అవతార్ మెహర్ బాబా వారు సద్గురువు యొక్క సహాయం ఎలా ఉంటుంది అని వివరించడం జరిగింది. దీని అర్థం చేసుకోకపోతే అసలు ఎవరు గురువు కాదో అర్థం కాదు. జీవితంలో చేసిన సాధనలు కూడా నష్టపోవడమే కాదు, జీవితాన్నే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. గురువు లేకపోతే మనం జీవితాన్ని కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. మన జీవితాలలో గురువు వచ్చిన తర్వాతే అర్థమైంది. ఎందుకంటే మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం? మన పర్పస్ ఏంటి? ఏది అన్నది ఎవరిని పడితే వాళ్ళని గురువుగా నమ్మొద్దు. మనకొక గురువు మన జీవితంలో రావాలి అంటే ఒక సద్గురువు. 7 జన్మలు పరమాత్మ దగ్గర మనము మొరపెట్టుకుంటే కానీ ఈ జన్మలో మనకు సద్గురువులు రారంట. సద్గురువులు అంటే సత్యం చెప్పేవారు. సత్యం అంటే ఆత్మ గురించి ఎవరైతే చెబుతారో వాళ్ళే సద్గురువులు. సత్యం చెప్పే గురువులు సద్గురువులు అన్నట్టు. ఎంతోమంది చాలా 7 రకాల గురువులున్నారు. మనకు మొదట విద్య నేర్పిన నుంచి స్కూల్ నుంచి ప్రతి అందులో 7 రకాల గురువులున్నారు. కానీ మనం ఏ గురువుని పట్టుకుంటే అలాంటి విద్యని పొందగలుగుతాం. అంటారుగా ఏ గూటి పక్షిలు ఆ గూటికి అన్నట్టు మనం ఎవరిని పట్టుకుంటే వాళ్ళ లక్షణాలు మనకొస్తాయి. ఇప్పుడు ఒక మల్లెపూల తోటకెళ్తాం. అప్పుడు మనకు మన పూల వాసన మనం తెంపకపోయినా వస్తుంది కదా! అంటే మనం ఎవరిని పట్టుకుంటే అవి మనకొస్తాయి. అంటే మనం పట్టుకోవాల్సింది ఎవరిని? సద్గురువుని పట్టుకోవాలి. సత్యం చెప్పే సద్గురువు. వారి సహాయం వల్లనే మనం 3వ భూమికి కానీ, 6వ భూమికి కానీ దాటగలుగుతామంట. వారి సహాయం లేకుంటే జన్మే వృధా అవుతుందని చెప్పడం జరిగిందిక్కడ. మెహర్ బాబా వారేమన్నారంటే, గురువు సాధకుని యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం నిర్దిష్టంగా, సురక్షితంగా ఉండేటట్లు చేస్తాడని చెప్పారు. అంతేకాదు ఆ సాధకుడు అంటే ఆ శిష్యుడు గమ్యం చేరడానికి తీసుకునే కాల వ్యవధిని తగ్గించడానికి కూడా తోడ్పడతాడని చెప్పడం జరిగింది. అంటే మనం తీసుకునే గమ్యం చేరుకునే దానికి గూడా గురువు సహాయం వల్లనే ఇంకా ఆ గమ్యాన్ని కూడా తగ్గిస్తాడంట. అంటే మనం ఇంకా తొందరగా గమ్యం చేరుకునే విధంగా చేస్తారు. ఆ కాల వ్యవధిని అంటే మనం ఇప్పుడు ఒక 50 జన్మల్లో తీసుకోవాల్సింది మనకు మోక్షము గురువు సహాయం ఉంటే 20 జన్మల్లో రావచ్చు. ఎందుకంటే గురువు ప్రతిరోజు మనకు జ్ఞానం ఇస్తూ ఉంటాడు గదా! మనము ఒక జన్మకి జ్ఞానపరంగా ఎదుగుతాము అంటే ఒక వడ్ల గింజంత మొన ఎదుగుతామంట. ప్రతిరోజు ఆధ్యాత్మిక గురువుల సందేశాలు వింటూ, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, రోజు ఒక వడ్ల గింజంత ఎదుగుతామంటే, మనం ఒక జన్మకి ఎదిగినది, ఒక రోజులో ఎదిగేది ఎంత అన్నది మనం విచారణ చేయాలంటే, గురువు సహాయం ఎంత అవసరము అన్నది నేను అర్థం చేసుకున్నాను. అంటే, ఇప్పుడు మన జీవితంలో పత్రి సారు, రాఘవరావు సారు, రాజలక్ష్మి మేడం వాళ్ళు వచ్చారు అంటే, మనము ముగ్గురొచ్చారు మన జీవితంలో అంటే ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఒక గురువుకే 7 జన్మలు పరమాత్మ దగ్గర మొరపెట్టుకుంటే ఒక జన్మ ఒక గురువొస్తారంటే, ముగ్గురు వచ్చారంటే మనం ఇంకా ఎక్కువ ఫోర్స్ మీద అడిగామన్నట్టు. ఆ పరమాత్మ కృప వల్లనే మనకు సద్గురువు మన జీవితంలో వస్తాడంట. ఇలా ఇంకా ఏమన్నారంటే, సాధకుడు స్వతంత్రంగా తన అన్వేషణ ద్వారా చాలా దూరం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయవచ్చు. కానీ గురువు యొక్క సహాయం లేకుండా అతడు 6వ భూమికను దాటడం అసాధ్యం.
మధ్యంతర భూమికల్లో కూడా చిక్కుకుపోతాడు. కానీ గురువు అలా చిక్కుకొని పోకుండా చేసి ఆధ్యాత్మిక మార్గంలో నిండి ఉన్న పతనాల నుండి, ప్రమాదాల నుండి సాధకుడిని రక్షిస్తాడని చెప్పారు. మనకెలాంటో మనం ఇప్పుడు సాధన చేస్తున్నాం. సాధన చేసినప్పుడు ఎన్నో కష్టాలు వస్తున్నాయి. దాని నుండి గూడా గురువు మనల్ని బయట పడేస్తుండు. మనకు ప్రకృతి పరీక్ష పెడుతుంది. దానికి తగ్గ సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది అని చెప్తూ ఉంటారు. పరీక్షలు ఉంటాయి. దాన్ని ఎదుర్కొనే మనకు అవకాశాలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. ఇవి మన జీవితంలో నిత్యం చూస్తున్నాం. అంటే గురువు సహాయం లేకపోతే మనం ఎక్కడో ఆగిపోతాము అన్నది కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు మన జీవితాలలో పత్రిసారి రాకపోతే మనం ఎలా ఉండేటోళ్ళం? ఒక్కసారి మనకు మనం విచారణ చేస్తే అర్థమవుతుంది. అంతే గదా! ఇప్పుడు మనం ఎంత కష్టం రాని, ఎంత దుఃఖం రాని ఆనందంగా ఉన్నామా లేమా అంటే ఆనందంగా ఉన్నామని చెప్తాం. ఎందుకు? పత్రిసారి చెప్పాడు. "ఈ సమెత్తు దుఃఖమున్నా నువ్వింకా అజ్ఞానంలో ఉన్నట్టే." అంటే మనం జ్ఞానపరంగా ఎదగనట్టే. ఆత్మ నేను దేహం కాదు, ఆత్మ అని ఇంకా మనకు అవగాహన కలగట్లేదు. తెలుసుకున్నాము. అందుచేత గురువు యొక్క సహాయం మికిలి విలువైనది. మెహర్ బాబా వారు ఏం చెప్పడం జరిగిందంటే, మెహర్ బాబా ఇంకా ఏం చెప్పారంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలోని 3 దశలు, అగ్ని యొక్క 3 దశల్లో కబీరుని పోల్చి వర్ణించాడు. ఆయన ఏం చెప్పారంటే చూడండి, అగ్ని పుట్టే ముందు మొదట పొగ మాత్రమే ఉంటుంది. అగ్ని ఉండదు. తర్వాత పొగ చేత ఆవరించబడిన అగ్ని ఉంటుంది. ఆఖరికి పొగ లేకుండా అగ్ని మాత్రమే ఉంటుంది అన్నారు. అంటే ఆఖరికి మనం గురువే ఉంటాడు. గురువంటే మన సద్గురువు మనం దేహం కాదు ఆత్మ అని చెప్పడం జరిగింది. 3 విధాలు చెప్పడం జరిగింది. అగ్నికి 3 దశలు అని. అంటే మొదట మనము ఒక కర్రని వెలిగించేటప్పుడు అక్కడ ఏముంటది? పొగ మాత్రమే వస్తది. అగ్ని ఉండదు. మళ్ళీ అగ్ని వచ్చిన తర్వాత పొగ ఉంటదా? అంటే పొగ కూడా ఉండదు. ఓన్లీ అగ్ని ఉంటుంది. అంటే ఇక్కడ అగ్ని అంటే జ్ఞానం. అగ్ని అంటే జ్ఞానంతో పోల్చడం జరిగింది. అదే రీత్యా ఆధ్యాత్మిక మార్గం ప్రారంభ దశలో దట్టమైన అజ్ఞానంతో కప్పబడి ఉంటారు. చివరకు లెస్స మాత్రం కూడా భ్రాంతి లేని సత్య సాక్షాత్కారమే ఉంటుందన్నారు. ఆయన ఇంకా ఆధ్యాత్మిక మార్గం అనేక రకాల భ్రాంతుల ద్వారా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో అన్ని దశలను తెలిసి ఉన్న గురువే వాటిని దాటించి తీసుకొని వెళ్ళగలడు అని బాబావారు అన్నారు. మెహర్ బాబావారు. గురువు యొక్క మార్గదర్శకత్వం లేకుండా సాధకుడు ఎన్నటికీ సురక్షితంగా ఉండలేడు అని చెప్పడమే కాదు, గురువు యొక్క అవసరత గురించి చేసే సహాయం గురించి మెహర్ బాబా వారు బోధించడం జరిగింది. అందుచేత వీటి గురించి కొంచెంగా తెలుసుకుందాం. అంటే గురువు మనకెంత గొప్పవాడు. ఇప్పుడు నాకైతే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. మన జీవితంలో గురువు ఎంత ప్రాముఖ్యత ఉంది. గురువు లేకుంటే మనం ఎక్కడో ఉండిపోతాము. అంటే అజ్ఞానంలో ఉండిపోతాము. గురువు అంటే జ్ఞానం అన్నారిక్కడ. జ్ఞానం అగ్ని అంటే జ్ఞానంతో అంటే అలాంటి జ్ఞానపరంగా ఎదగాలి అంటే ఒక గురువు సహాయం చాలా చాలా అవసరం అన్నది నేను తెలుసుకున్నాను. అంటే నామాలు చేయడం అది కాదు. మనకు గురువు పత్రి సార్ ఏం చెప్పాడు? మన శ్వాసే మన గురువు అన్నాడు. అంటే మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా అనునిత్య సాధన చేస్తున్నప్పుడు ఆ గురువు సహాయం అంటే మన శ్వాస ద్వారానే మనం ఆ భూమికల్లో లేకుండా కూడా మనల్ని గమ్యం వరకు చేర్చగలుగుతారు. ఇంకా కాల వ్యవధిని అంటే జన్మలు కూడా తగ్గిస్తారు అన్నది నేను తెలుసుకుంటున్నాను. అంటే మన శ్వాసే గురువు కదా! ఎక్కడో గురువులు బయట లేరు. మన శ్వాసే మన గురువు అని చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినట్లే ఒక రకంగా చెప్పాలంటే మోక్ష మార్గం వచ్చినట్లే. మోక్షము అంటే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడడం అని చెప్పుకున్నాం. దుఃఖం అంటే అనేక రకాల సమస్యలకు కారణం కలిగేది. అంటే దుఃఖానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అనేక రకాల సమస్యలన్నారు. ఇప్పుడు ఇరుగు పొరుగు వారితో సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబపరమైన సమస్యలు కానీ, దుఃఖానికి కారణం ఎన్నో రకాలుగా ఉంది. అనారోగ్య సమస్య కానీ, ఇవన్నీ దేనివల్ల మనం దుఃఖముంది. దుఃఖముంది అంటే మనం గత జన్మలో చేసిన కర్మానుసారమే ఇప్పుడు మనం అవి అనుభవిస్తున్నాము. జన్మ ఉంటే దుఃఖం ఉంటది. ఆ జన్మ లేకుండా మోక్షం పొందాలి అంటే గురువు సహాయం చాలా అవసరం. మోక్షం అంటే మోహక్షయాలు. మనము జీవించి ఉండగానే ఆనంద స్థితిలో ఉండగలగాలి. ఎలాంటి కష్టం రాని, నష్టం రాని, దుఃఖం రాని, సమస్య రాని మనం ఆనందంగా ఉండగలగడమే మోక్షం అంటే. ఏదో చనిపోయిన తర్వాత వచ్చేది కాదది.
బతికి ఉండగానే, జీవించి ఉండగానే అని చెప్తున్నాడు గురువు. మానవుడు ఒకటో, రెండో సమస్యలు కాదు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అంటే రోగమే కాదు, కుటుంబ సమస్యలు ఇందాక చెప్పుకున్నాం. ఎన్నో రకాల సమస్యలున్నాయి. ఆ సమస్యల నుంచి మనం బయట పడాలి అన్నా, మనకు ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం తప్ప మిగతా ఎలాంటి ధ్యానాలు చేసినా బయటపడమని కూడా చెప్పాడు. పత్రి సారు రకరకాల ధ్యానాలొచ్చాయి. అవన్నీ కాదు, శ్వాస మీద ధ్యాసే సరియైన ధ్యానం అన్నాడు. సారు 5 సంవత్సరాలు ఎన్నో రకాల పరీక్షలు చేసిన తర్వాతనే శ్వాస మీద ధ్యాస ధ్యానం సరియైన ధ్యానమని కనుక్కున్నాడు. అలాగే బుద్ధుడు కూడా ఎన్నో రకాల సాధనలు చేశాడు. కానీ శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి ధ్యానమే సరియైన ధ్యానమని గురువు చెప్పారు. అందుకే 18 ఆదర్శ సూత్రాల్లో కూడా మొట్టమొదటి సూత్రంగా శ్వాస మీద ధ్యాస ధ్యానం సరియైన ధ్యానమని పెట్టడం జరిగింది. మనకు 18 ఆదర్శ సూత్రాల్లో పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రము సరియైన ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరియైన ధ్యానము అని గురువు చెప్పడం జరిగింది. మనకు తులసీ దళంలో కూడా పత్రి సారు వివరించడం జరిగింది. తులసీ దళానికి 2 ఆకులుంటాయి. ఒకటి వచ్చేసి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి. రెండవది ఆనాపానసతి ధ్యానం అన్నాడు. శ్వాస మీద ధ్యాస ధ్యానం తప్ప మిగతావన్నీ అర్ధరహితమైన ధ్యానాలు అని గురువుగారు చెప్పారు. అంటే మనం చెప్పింది గురువు ఏదైతే చెప్తాడో అదే మనం చేయాలి. చేసింది చెయ్యకూడదు. చెప్పింది చెయ్యాలి. అదే ఉత్తమ శిష్యుని లక్షణం అన్నది కూడా నేను తెలుసుకుంటున్నాను. అందుచేత మనము మన జీవిత లక్ష్యమైన మోక్షాన్ని అంటే నిర్వాణం సాధించాలి అంటే లక్ష్య సాధించడానికి గురువు యొక్క సహాయం చాలా అవసరం. ఆ గురువు ఆ ప్రయాణం నిర్దిష్టంగా అంటే సరైన విధంగా, సురక్షితంగా ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా మరలా సరైన విధంగా సురక్షితంగా ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా, వెనక్కి పోకుండా ముందుకు సాగడానికి ఎంతో సహకరిస్తాడు. ఎందుచేతనంటే సాధకుడు ఎక్కడ తప్పు చేసినా, ఎక్కడ చిన్న తప్పటడుగు వేసినా మరల మొదటికి వస్తారు. అంటే మామూలు స్థితికి వస్తాడు. పడిపోయి శ్రమ చేసే ప్రయత్నం అంతా వృధా అయినట్టే. కారణం తిరి తిరిగి అదే స్థితికి రావడం చాలా చాలా కష్టం. అందుచేత గురువు యొక్క సహాయం ఉంటే అంటే అలాంటి తప్పటడుగులు పడవు. గురువు యొక్క సహాయం ఉంటే మనం చేసే తప్పటడుగులు పడకుండా చూసుకోగలుగుతాడు. అందుకే మనకు సారు క్లాస్ చెప్పేటప్పుడు కూడా చిన్న చిన్న మిస్టేక్‌లు కూడా చెప్పగలుగుతున్నాడు. అంటే ఎందుకు ఒక సద్గురువు మాత్రమే మనం చేసే తప్పుల్ని గుర్తించగలరు. ఇంకా ఎవ్వరికీ తెలియదు. అది తప్పా, రైటా మనం కరెక్టే చెప్పామని మనకు మనం అనుకుంటాం. కానీ సద్గురువులే చిన్న చిన్న తప్పుల్ని కూడా సరిచేస్తూ ఉంటారు. ఎలా మాట్లాడాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది సరి అయినది మనకి అన్నది మనం మోక్షం పొందడానికి ఎలా ఉండాలి? మన జీవన విధానం ఎలా ఉండాలి అన్నది సద్గురువు ద్వారానే తెలుసుకుంటాం. నేనైతే ఈ ధ్యాన మార్గంలోకొచ్చి ప్రతిరోజు ఆ సాంగత్యం చేయబట్టి తెలుసుకున్నాను కానీ, నాకు అంతకుముందయితే ఏమీ తెలియదు. అంటే మనం అలాంటి గురువుల సాంగత్యం అన్నది అందుకే సజ్జనులతో సాంగత్యం అన్నారు. ఆధ్యాత్మిక త్రిరత్నాల్లో ఒకటి సరియైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం, 2 సద్గంధ ప్రటనాలు అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదవాలి. మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం. అంటే మనకు సంబంధించింది. మనము అంటే ఆత్మకు సంబంధించిన పుస్తకాలే చదవాలి. అలాగే ఈ మార్గంలో స్వ సజ్జన సాంగత్యం, దానితో పాటు ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి అని చెప్తారు. అంటే మనం ఈ ఆధ్యాత్మిక త్రిరత్నాలు ఎంత అద్భుతంగా మన జీవితంలో ఆచరించగలుగుతామో, అప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాము. లేదు అంటే ఏమీ ఆచరించకుండా ఉట్టిగా నేనొకటి ధ్యానమే చేశాను అంటే ధ్యానం మీద ఆసక్తి 300 జన్మలంటారు. జ్ఞానం మీద ఆసక్తి అంటే 350 జన్మలంటారు. అంటే 50 జన్మలే కదా అని మనం అనుకుంటాం. కానీ అక్కడ 50 జన్మలు అంటే 3,00,000 సంవత్సరాల నుంచి 5,00,000 సంవత్సరాలు పడుతుందంట. అంటే 50 జన్మల తేడానే కదా మనకి వారికి అంటే 50 జన్మలకి సార్ వివరణ ఇయ్యడం జరిగింది. ఓషో గారేమన్నారంటే కొంచెం శిఖరం ఎక్కేవాడు చాలా జాగ్రత్తగా ఎక్కాలనుకుంటాడు. ఎందుకంటే కొండ చివరి వరకు ఎక్కవచ్చు. కానీ ఏ మాత్రం కాలు జారినా, ఒక్క అడుగు కిందికి పడ్డా మొత్తం కిందికే వచ్చేస్తాడు. మనకిది బాగా ఎందులో బాగా అర్థమవుతుందంటే లూడో గేమ్, స్నేక్ అండ్ ల్యాడర్. పెద్ద పాము మింగితే మనం ఎక్కడికొచ్చేసాం? కిందికొచ్చేస్తాం. అంటే మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసినామో మళ్ళీ మన జీవితం మళ్ళీ అక్కడి నుంచే
స్టార్ట్ అవుతుంది. అలా వాడు 2 నెలలు కష్టపడి ఎక్కాడు. కానీ కాలు జారి ఒక్క దెబ్బతో పడిపోయాడు. మళ్ళీ ఎక్కాలి అంటే ఎంత కష్టమో చెప్పండి. అలాగే మీరు ఉదయం జూమ్‌లో కానీ, భీమవరంలో కానీ జరిగే ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో పాల్గొంటే మీకు ఇలాంటి జూమ్ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు జ్ఞానం మీద ఆసక్తి పెరుగుతుంది అంటారు. మనము గ్రూప్ మెడిటేషన్‌లు చేయడం వల్ల ధ్యాన స్థితి బాగా కుదురుతుంది. అంటే ఒక గంట కూర్చోలేని వాళ్ళం కూడా గ్రూప్ మెడిటేషన్ చేస్తే తొందరగా ధ్యాన స్థితికి 3 గంటలైనా ఈజీగా కూర్చోగలుగుతాము. అంటే ఇప్పుడు మనకు కర్తాల్లో జరిగే ధ్యాన మహాయజ్ఞాలు కానీ, ఇప్పుడు స్మృతి స్మరణోత్సవాలు జరుగుతున్నాయి కర్తాల్లో. అలాంటి ధ్యాన మహాయజ్ఞాలలో మనం పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు మనకు ధ్యానం మీద పట్టు దొరుకుతుంది. కానీ ఎక్కడైనా అంటే ఆహార విషయంలో కానీ, వ్యవహారంలో కానీ చిన్న పొరపాటు చేసినా మొదటికే వస్తారు. అలాగే అశ్రద్ధగా వహించిన మీరు ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి సంపాదించిన శక్తినంతా కోల్పోవడమే కాదు, మీరు చేసింది అంతా వృధా అయిపోతుంది. అందుకే గురువు యొక్క సహాయం చాలా అవసరమని మెహర్ బాబా వారు అన్నారు. అంటే మనం ఆహారము ఇది శాకాహారమే కదా అని తినేస్తాం. కానీ అక్కడ వెల్లుల్లుంటది. మనం ఆ వెల్లుల్లి తింటే ఏమవుతుంది అంటే 6 నెలలు చేసిన ధ్యాన శక్తిని కోల్పోతాము. ఒక్క రోజే కదా అని కమిట్ అయితే 6 నెలల శక్తిని కోల్పోవలసొస్తుంది. అలాగే శాకాహారంలో కూడా కొన్ని తినకూడని పదార్థాలున్నాయి. వెల్లుల్లి, పుట్టగొడుగులు, మైక్రో ఓవెన్‌లో పెట్టిన ఫుడ్డు, అలాగే వండి పెట్టి ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు. అవన్నీ తినడం వల్ల మనం తమో గుణానికి పడిపోతాం. తమో గుణం ఉంటే మనం సాధన చేయలేం. తమో గుణంలో ఎంతసేపు బద్ధకంగా ఉంటది. చేయాల్సిన పని కూడా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. అంటే మనం సాధన చేయాలి అనుకుంటూ మంచి ఆ తమో గుణం ఆ ఫుడ్ తింటే ఏమవుతుంది పడుకుంటాం. నిద్రపోవాలనిపిస్తది తప్ప మనం సాధన చేయాలనిపించదు. ఒక బుక్ చదవాలనిపించదు. అంటే అలాంటి ఆహారాలు తీసుకుంటే మనమే శక్తిని కోల్పోతాము. అందుకే ఫ్రిడ్జ్‌లో కూడా వండి పెట్టి నిల్వ ఉంచి వేడి చేసుకోవడం కూడా సరికాదు. సాత్వికమైన శాకాహారం అన్నాడు. ఇందాకనే ఒక వీడియో అన్నాను. అంటే మనం శాకాహారులమే కదా! ఏం తినాలి అంటే నెలకొకసారి వండుకున్న పదార్థాలు తినాలి. ప్రతిరోజు పలహారం చేయాలని పత్రి సార్ స్వయంగా చెప్పారు. అంటే మనం ఎలాంటి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. నాన్ వెజ్ పాత్రలో కూడా శాకాహారం వండిన తినకూడదు. ఎందుకంటే దాంట్లో ఆ గుణం ఉంటుంది అన్నాడు సారు. ఒక ఎంట్రిన్ డబ్బాలో ఎంట్రిన్ కడిగిన తర్వాత అయినా దాన్ని వాడుకోము. దూరంగా ఎక్కడో పాతి పెట్టేసాం. ఎందుకంటే ఆ విషపూరితమైనది ఆ ఎనర్జీ అందులో ఉంటుంది. అలాగే శాకాహారంలో కూడా నాన్ వెజ్ పాత్రలో వండిన ఆలుగడ్డ కూరైనా, ఏ కూరైనా తినకూడదు. శాకాహారమే కదా అని తింటాము. అంటే అక్కడ పాత్ర శుద్ధి లేదు. పదార్థ శుద్ధి ఉండాలి, పాత్ర శుద్ధి ఉండాలి, భావన శుద్ధి ఉండాలి. అంటే మనం వంట చేసేటప్పుడు ఎలాంటి భావనతో వంట చేసి తిన్నవారు కూడా అలాగే ఉంటారు. అందుకే పత్రి సారు ధ్యాన మహాయజ్ఞాలలో ఆయన వడ్డించడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే అది తిని నాన్ వెజ్ తినేవాళ్ళు శాకాహారిగా మారుతారు. ధ్యానులు జ్ఞానులవుతారు. అంటే ఏదో ఒక విధంగా మార్పన్నది జరుగుతది కాబట్టి యోగీశ్వరుడైన పత్రి సారు ఎప్పుడు వంట దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని అని చెప్పారు. 5 రకాల భోజనాలు ఉంటాయి. తమో భోజనం, రజో భోజనం, సాత్విక భోజనం, నిర్గుణ భోజనం అంటే ధ్యానం చేసే వారి చేత ఎవ్వరైనా భోజనం చేయవచ్చు అని చెప్పాడిక్కడ. ఇంకా మాస్టర్ ట్రైనింగ్ క్లాస్‌లో మనం సంపాదించుకున్న శక్తిని కోల్పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక రోజు రోజని ఎన్నో విషయాలు చెప్పడం జరిగిందక్కడ సారు. మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సృష్టిలో ఉన్న ఏర్పాటు వల్ల మనం వెనక్కి లాగబడుతూ ఉంటాం. అందుచేత ఎంత ఎదుగుతాము అన్నది మళ్ళీ మళ్ళీ వెనక్కు లాగబడుతూ ఉంటాము. అంటే మనం ధ్యానం చేయకపోయినా మళ్ళీ ఒకరోజు చేసి, ఒకరోజు చేయకపోయినా మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది. అంటే క్రమం తప్పకుండా సాధన అన్నాడు. అనునిత్య సాధన ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయాలి. అది తీవ్రాతి తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగలగాలి. అంటే మనం 3 గంటలు కూర్చున్నా 3 నిమిషాల్లా గడిచిపోవాలి. అది తీవ్రాతి తీవ్ర సాధన. మనకు సమయం తెలియకుండా కూర్చున్నప్పుడే అది తీవ్రాతి తీవ్ర సాధన అవుతుంది అని చెప్పడం జరిగింది. మోక్షం అంటే ఊరికే రాదు. కారణం మోక్షం అంటే దేహస్థితితో దైవస్థితి పొందడం. అంటే మానవుడు మాధవుడుగా కావడం. అందుచేత ఇప్పుడు మనం చేసే ప్రయత్నమంతా మాధవుడు అవ్వడానికే.
మరి మాధవుడు అవ్వాలి అంటే అంత తేలిక? అన్ని ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి. మనకు సాధన చేస్తున్నాము. ఏమి కష్టాలు లేవు, ఏమి లేవనుకుంటాం కానీ పరీక్షలు వస్తూ ఉంటాయి. ప్రకృతి మనకు పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షలకు తగ్గట్టు మళ్ళీ అవకాశాలు కూడా ఇస్తుంది. మనము అవకాశాన్ని వినియోగించుకుంటామా, వినియోగించకపోమా అన్నది మనకు మనం విచారణ చేయాలి. అంతేకాదు ఈ ప్రయత్నం చేస్తేనే వాళ్ళకు కష్టాలు కూడా ఎక్కువై ఉంటాయి. మీరు అనుకోవచ్చు మాకేమిటి ఇన్ని కష్టాలు అని. కానీ ధ్యానంలోకి రాకముందు నాకెలాంటి కష్టాలు, సమస్యలు లేవు. కానీ నేను ధ్యాన మార్గంలోకి వచ్చినాక వస్తుంది అంటే నా కర్మ సంచి ఖాళీ అవుతుందని నేను అనుకోవాలి. అప్పు తీరిపోతుంది. కర్మ అన్న అప్పు తీరిపోతుంది అని అనుకోవాలి అన్న ఎరుక వచ్చేసింది. ఆ సద్గురువుల సాంగత్యం ప్రతిరోజు చేయబట్టి, ఆ ఎరుక వల్ల మనకు ఏదొచ్చినా ఇదంతా నా కర్మ అప్పు తీరిపోతుంది అని అనుకోగలిగే స్థితికి రావాలి అంటే ధ్యాన శక్తి ఉండాలి మన దగ్గర. ఆ స్థితికి అనుకోవాలి అంటే మామూలుగా అనుకోలేం. ఆ శక్తి రావాలి. శక్తి రావాలి అంటే సాధన చేస్తేనే వస్తుంది అన్నది నేను తెలుసుకున్నాను. ధ్యానం ధ్యానం చేసి ఏమీ ఉండవు అని అనుకుంటారు. ధ్యానం చేసే వాళ్ళకి ఏవి ఉండవు అనుకుంటారు. కానీ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఉంటే మన కర్మ అన్నది ప్రక్షాళన అవుతుంది. సంచిత కర్మలన్నీ మనం తొలగించుకుంటున్నాము అనుకునే స్థితికి రావాలి. అందుకే పత్రి గారు ఏమంటారంటే కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానాలు అని చెప్పారు. అంటే మనకు పత్రి సార్ గూడా పాట రూపంలో ఒకటి చెప్తాడు. మానం మధురం, అవమానం మధురం అంటాడు. అంటే ఏవైనా మధురంగా స్వీకరించగలిగే స్థాయికి రావాలి అంటే అక్కడ ఏముండాలి? శక్తి ఉండాలి. శక్తి ఉండాలి అంటే ముందు బుద్ధి వికసింప చేసుకోవాలి. బుద్ధి వికసింప చేసుకుంటేనే మనకు ఏదైనా తట్టుకునే శక్తి వస్తది. విచక్షణ జ్ఞానం వస్తుంది. అలా మనకి ఏది జరుగుతున్నా మన లైఫ్‌లో ఇప్పుడు మనం ఊకనే ధ్యాన మార్గంలోకి రాము. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ ధ్యాన మార్గంలోకొస్తాము. మన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్తూ నేను ధ్యానం క్లాస్ చెప్తున్నప్పుడు అంటే ఇక్కడ సార్ వాళ్ళు చెప్పారు. బెంగుళూరు నుంచి మైసూర్, మైసూర్ నుంచి బెంగుళూరు బస్సులో వెళ్ళేటప్పుడు సార్‌కి ఒక రోడ్డు యాక్సిడెంట్ అయ్యిందంట. ఏంటో తెలియదు. ఆ రోజు మాయ కమ్మినట్టుగా కమ్మి ఒక కారు నన్ను గుద్దేసి న ఉ నేను పడిపోయాను. మొత్తం తల, నుదుటి భాగం అంతా చిత్తడైపోయింది. విపరీతమైన రక్తం కారుతుంది. అప్పుడు అలా పడిపోయిన వాడి అక్కడ ఉన్నవాళ్ళు ఆ పక్కనే ఉన్న హాస్పిటల్‌లో జాయిన్ చేయడం జరిగింది. నా జేబులో నుంచి ఫోన్ తీసి మేడంకి ఫోన్ చేయడం జరిగింది అని చెప్పాడంట. అప్పుడు మేడం వెనక్కి వచ్చేసారు. అంటే ఈలోపు అక్కడ పెద్ద డాక్టర్ లేడు. చిన్న డాక్టర్ ఎవరో ఉంటే, "నా వల్ల కాదు. పెద్ద డాక్టర్ తీసుకొని రండి. పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి" అని చెప్పడం జరిగిందంట. ఎవరు ఉంటే నా వల్ల కాదు అని పెద్ద డాక్టర్‌ని తీసుకొని వచ్చాడంట. ఆయన కూడా కుడి కన్ను, కుడి కన్ను బొమ్మలు దగ్గర కుట్టడం చాలా కష్టమన్నాడంట. 2 నెలలు పడుతుంది అది కోలుకోవడానికి. మేడం వచ్చి వాళ్ళకి ఫోను చేసి ఇంటికి తీసుకువెళ్ళిందంట. అలా 3 రోజులకే వచ్చేసారంట. కానీ ఈ మధ్యలో సారు ఐసిడ్ తాగడం అంటే ఇది కావాలని తాగలే. సారు మంచినీళ్ళు అనుకోని ఐసిడ్ తాగాడు. అంటే అవి అందులో బ్యాటరీలో పోసే వాటరంట. ఇన్వర్టర్‌లో పోసే వాటరు. కానీ రక్తనాళం అంతా కాలిపోయింది. డాక్టర్లు ఆయనకు 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. కానీ ధ్యాన శక్తి ఉండబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం జేస్తున్నారు. ఆ శక్తి కోల్పోనీయకుండా వాళ్ళెక్కడ కూడా ఆహారానికి కాంప్రమైజ్ కారు. పస్తునైనా ఉంటారు గానీ కాంప్రమైజ్ కారు. అలా ఆ శక్తి వల్ల 6 నెలల్లో కావాల్సింది ఒక్క నెలలో క్యూర్ అయిపోయి సార్ మళ్ళీ క్లాసులు చెప్పడం జరిగింది. ఆయన క్లాస్ చెప్తుంటే నేను స్వయంగా చూసాను. సారు మాట్లాడుతుంటేనే దగ్గుతూ ఉన్నప్పుడు బ్లడ్ వామిటింగ్ అయితుండు. సారు మగ్గు పెట్టుకొని క్లాస్ చెప్పాడు. అంటే ఎక్కువ సార్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే ఆత్మ జ్ఞానం చెప్పడం మీదనే ఆయన ఇంట్రెస్ట్ చూపిచ్చాడు. కానీ తన శరీరం పట్ల తను శ్రద్ధ చూపించలేదనిపిచ్చింది. ఎందుకంటే ఈ జ్ఞానం చాలా విలువైనది. ఆ జ్ఞానం బోధించే అవకాశం వచ్చింది అంటే మనం భూమి మీదకి వచ్చాము అంటే ఒకటి నేర్చుకోవడం, ఒకటి నేర్పించడం. ఈ రెండే విషయాలన్నది నాకు చాలా బాగా అర్థమవుతుంది. అంటే సార్ అలాంటి పరిస్థితిలో కూడా క్లాస్ చెప్పగలుగుతున్నాడు అంటే ఆ ధ్యాన శక్తి వల్ల నెల రోజుల్లో కోలుకున్నాడు. డాక్టరే ఆశ్చర్యపోయాడు అంటే, ఆ శక్తి ఎంత గొప్పది అన్నది తెలుసుకోవాలి. అందుకే పరమశివుడెప్పుడు ధ్యానమే చేస్తుంటాడు. హనుమంతుడెప్పుడు ధ్యానమే చేస్తున్నారు. మనం
వాళ్ళింకా చేస్తున్నారు, వాళ్ళంత గొప్పగా చేస్తున్నారు అంటే, మనం కూడా ఇంకా ఎక్కువ సాధన చెయ్యాలి. మనం చేసే అరకొర సాధన సరిపోదు. మనం ఈ కష్టాలు, సమస్యల నుంచి ఎదుర్కోవాలి అంటే, మనం తీవ్ర సాధన చేయాలి. గంటలు, గంటలు ధ్యాన స్థితిలో ఉండగలగాలి. అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండగలగాలి. అలా మేడం, సారు జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. వారి స్థాయి తగ్గట్టు వారికి పరీక్షలుంటున్నాయి. మన స్థాయి తగ్గట్టు మనకు ఉంటున్నాయన్నది నాకర్థమైంది. నేను కాదు ఇందులోకి వచ్చిన ప్రారంభంలో మా మేడంకి గూడా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అసలు 80% ఖాళీ. ఆమె బతకదు అనుకున్నామని పత్రి సారు దగ్గర ఉండి 2 సంవత్సరాలు ఆమె కోసం వెళ్లి జ్ఞానం బోధించాడంట పత్రి సారు. అంటే ఒక గురువు దగ్గర ఒక శిష్యుడిని చేర్చుకున్నాక గురువు వదిలిపెట్టడంట. తనంతటి వారిని చేసే వరకు గురువు ఊకోడంట. అంటే మనకు ఎన్ని విధాల సహాయం చేయాలో చేస్తాడు అని చెప్పడం జరిగిందిక్కడ. అంటే మనకు ఇదంతా గురువు ఆవశ్యకత ఎంత గొప్పది, మనకు ఎంత అవసరమో అన్నది తెలుసుకోవాలి ఇక్కడ ఈ కాన్సెప్ట్ మొత్తం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో అంటే, చివరి జన్మల్లోకి వచ్చినప్పుడే అలాగే కష్టపడతారు. మనమంతా చివరి జన్మల్లో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. అందుకే కొన్ని పరీక్షలు, ఆటంకాలు, అవరోధాలు ఉంటాయి. అంతేకాదు చివరి జన్మల్లోకి వచ్చిన వాళ్ళు చేసిన కర్మలు ఈ జన్మలో క్లియర్ చేసుకుంటున్నారు. అందుచేత కష్టాలెక్కువనే ఉంటాయి. మనం కష్టాలు అనుకుంటే జన్మలు పెరుగుతాయి. అవి నాకు వచ్చిన పరీక్షలు అనుకోండి. ధైర్యంగా ఎదుర్కొంటాము. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏ కష్టమైనా, ఏ రోగమైనా, ఏదైనా శాశ్వతం కాదు. కొన్ని రోజులు మీరు ఓపిక పడితే ఆటోమేటిక్‌గా అన్నీ బయటపడతారు. చాలామంది మా కుటుంబంలో వారి కష్టాలు వచ్చింది, మా పిల్లలకు వచ్చింది అని బాధపడతారు కానీ, ఎవరు చేసుకున్నది వారే అనుభవించాలి. అనుభవిస్తారు. కానీ మమకారం ఉన్నవారు ఏడుస్తూ కూర్చుంటారు. మమకారం లేనివారు వారికి కావాల్సిన సాయం చేస్తారు. సేవ చేస్తారు. అంతేకాని ఏడవరు. అంటే మన ఇంట్లో వాళ్ళకి కానీ, మన వారి కుటుంబీకులకి కానీ ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినా, ఏమైనా మనం ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినా ఏడవకుండా వారికి కావాల్సిన సేవలు చెయ్యాలి. ఏడుస్తూ కూర్చున్నాము అంటే ఇంకా అజ్ఞానమే. సార్ చెప్తాడుగా పత్రి సార్, "ఈ సమెత్తు దుఃఖమున్నా మీరింకా అజ్ఞానంలో ఉన్నట్టే." అందుకే అన్నారు. ఈ విషయాలు బోధిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సురక్షితంగా ఉండేటట్లు బోధిస్తాడు. అంతేకాదు మీరు గమ్యం చేరడానికి తీసుకునే కాల వ్యవధి తగ్గించడానికి కూడా తోడ్పడతాడు అని బాబావారన్నారు. మెహర్ బాబా వారు. అంటే ఇంకా మీరు 50 జన్మలు తీసుకోవాలనుకోండి. 10 జన్మల్లో మీ లక్ష్యం చేరేటట్టు గురువు చేస్తాడు. మీ పొరపాట్లను చెయ్యకుండా, తప్పులు చెయ్యకుండా మీ ప్రయాణం కొనసాగిస్తూ మీ జన్మలన్నీ తగ్గిపోతాయి. అంతేకాదు 50 జన్మల్లో నేర్చుకోవాల్సింది ఈ జన్మలోనే నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాల్సిందేముంటుంది? దానికి ఇంకా జన్మలెందుకు? అందుచేత గురువు ఆ ఆ రకంగా కాల వ్యవధి అంటే జన్మలు తగ్గించడానికి తోడ్పడతాడు. అందుచేత గురువు యొక్క సహాయం చాలా అవసరమని మెహర్ బాబా వారు చెప్పడం జరిగింది. మెహర్ బాబా వారు ఇంకేం చెప్పారంటే, సాధకుడు స్వతంత్రమైన తన అన్వేషణ ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో దూరం ప్రయాణం చేయవచ్చు కానీ, గురువు యొక్క సహాయం లేకుండా అతడు ఆరవ భూమిక దాటడం అసాధ్యం అన్నారు. అంతేకాదు మధ్యంతర భూమికల్లో కూడా చిక్కుకుపోవచ్చు. కానీ గురువు అలా చిక్కుకుపోకుండా చేసి ఆధ్యాత్మిక మార్గమంతా నిండి ఉన్న పతనాల నుండి, ప్రమాదాల నుండి గురువు సాధకుడిని రక్షిస్తాడు. అందుచేత గురువు యొక్క సహాయం చాలా చాలా అవసరం. విలువైనది అని మెహర్ బాబా వారు చెప్పారు. అంటే సాధకుడు స్వతంత్రమైన తన అన్వేషణ ద్వారా చాలా దూరం ప్రయాణించవచ్చు అన్నారు. అంటే ఎవరి సహాయం లేకుండా సాధన ప్రయాణం చెయ్యవచ్చు. కానీ ఆరవ భూమిక దాటడం అసాధ్యం అన్నారు. అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగతి సాధించడం అన్నది చాలా కష్టం అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడం చాలా కష్టం అన్నారు. అలాగే పత్రి గారు పరిచయం కాకముందు
రాఘవరావు సార్ ఏం చెప్పాడంటే ఇక్కడ పత్రి గారు పరిచయం కాకముందు భగవద్గీత ఎన్ని సార్లు పారాయణం చేసినా కానీ నాకది అర్థం కాలేదు. ఎప్పుడైతే పత్రి సార్ పరిచయమైనాక భగవద్గీతని అధ్యయనం చేస్తే అద్భుతంగా నాకు అర్థం చేసుకున్నానన్నాడు. ఇక్కడ నేను కూడా ధ్యానం చేయకముందు భగవద్గీత అంటే ఎలా ఉంది ఒక చనిపోయినోళ్ళ దగ్గర పెడితే వినడం తప్ప, అది మనం ఆచరించవలసిన గ్రంథం అన్నదైతే నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చినంక తెలుసుకున్నాను. భగవద్గీత మనము ఆచరించవలసిన గ్రంథం అది. పారాయణ గ్రంథం కాదు. మనం ఆచరించవలసిన గ్రంథం అని ధ్యాన మార్గంలోకొచ్చినాక తెలుసుకున్నాను. అలాగే సార్ కూడా ఎన్ని పుస్తకాలు రాయడం జరిగిందంట. ధ్యాన మార్గంలోకొచ్చినాక అంటే మనం ఏదైనా ముందు ధ్యానం చేస్తున్నప్పుడు బుద్ధి వికసింప చేసుకోండి అని ఎక్కువ సార్లు ఉపయోగిస్తాడు. బుద్ధి వికసిస్తే మనము ఏ పని చేయాలి? ఏ పని చేయకూడదు? ఏది శాశ్వతమైంది? ఏది అశాశ్వతమైంది? దేనికోసం మనం చేయాలి? శాశ్వతమైన వాటి కోసం కష్టపడాలా? అశాశ్వతమైన వాటి కోసం కష్టపడాలి అన్నది మనకు మనం విచారణ చేస్తే అర్థమవుతుంది. అశాశ్వతం ఈ భూమి మీద మనం చేసేవన్నీ కూడా అశాశ్వతమైనవే. సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో అవన్నీ కూడా అశాశ్వతమైనవి అని నేను తెలుసుకున్నాను. శాశ్వతమైంది ఆత్మే, భగవంతుడు అని తెలుసుకున్నాం. అంటే మనం పట్టుకోవాల్సింది ఆ పరమాత్మని పట్టుకునే మార్గం. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే ఆ పరమాత్మని పట్టుకోగలుగుతాము. అనుభూతి చెందగలుగుతాం. ఆత్మ సాక్షాత్కారం పొందడం జరుగుతుంది అంటారు. ఇంకా స్వతంత్రంగా తన అన్వేషణ ద్వారా సాధకులు చాలా దూరం ప్రయాణం చేయవచ్చు. కానీ గురువు యొక్క సహాయం లేకుండా అతడు 6వ భూమిక దాటడం అసాధ్యమని చెప్పారు. ఇక్కడ 6వ భూమిక అంటే ఏమిటి అని సందేహం మనకి రావచ్చు. మరి 6వ భూమిక అంటే ఏమిటో తెలుసుకుందాం. పత్రి గారు మనకు సప్త జ్ఞాన భూమికలు అని చెప్పడం జరిగింది. అంటే 7 భూమికల గురించి చెప్పడం జరిగింది. మనం చేసే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఆత్మ ప్రయాణంలో మధ్యంతర భూమికల్లో కూడా చిక్కుకుపోవచ్చు అని చెప్పడం జరిగింది మెహర్ బాబా వారు. అంటే బాబా వారు ఏం చెప్పారంటే మెహర్ బాబా ఇంకేమన్నారంటే, గురువు సాధకుని అలా చిక్కుకొని పోకుండా చేసి, ఆధ్యాత్మిక మార్గంలో నిండి ఉన్న పతనాల నుండి, ప్రమాదాల నుండి సాధకుడిని రక్షిస్తానని చెప్పారు. కారణం మార్గంలో ఎలాంటి ప్రమాదాలు ఉన్నా, ఎలాంటి పతనాలు ఉన్నా అన్నది గురువు బాగా తెలుసు కాబట్టి వాటి నుంచి సాధకుడిని రక్షిస్తాడు. అందుకే గురువు యొక్క సహాయం సాధకులు మికిలి విలువైనదని చెప్పడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో తేలిక తేలికైంది కాదు. ఎందుకంటే ఇది 2 పడవల మీద ప్రయాణం ఎప్పుడు గమ్యం కాదు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నాము అంటే అది పదునైన కత్తి. 2 సైడ్‌లు పదునైన కత్తి లాంటి ప్రయాణం అని చెప్పారు. ఎక్కడ మనం మిస్టేక్ చేసినా జారిపోతాము. చాలా ఎరుకతో ఉండాలి అన్నది నేను అర్థం చేసుకుంటున్నాను. అందుకే ఎక్కడో అక్కడ ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. సంసారంలో కానీ, కుటుంబంలో కానీ అంటే భార్య వల్లనో, భర్త వల్లనో, ఆర్థికంగానో లేక శారీరక పరంగానో అవరోధాలు, ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగించడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడగలిగేది గురువొక్కడే. ధ్యానం శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే జ్ఞానం అని చెప్పారు పత్రి గారు. మరి ఊరూరా ఉదయం లేచి ఇన్ని గంటలకు మనం ధ్యానంలో కూర్చుంటున్నాము అంటే ఇదంతా ఆ గురువిచ్చినదే. గురువు చూపిచ్చిన మార్గంలో మనం ప్రయాణించడమే సుఖమైన ప్రయాణం అని తెలుసుకున్నాం. గురువు చెప్పిన ప్రయాణం. కొంతమందికి ధ్యానం ఎందుకు చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. జ్ఞానం పెరిగితే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? అని కొన్ని ప్రశ్నలు వేస్తే తెల్ల మొహం వేస్తారు. అంటే జ్ఞానం పెరిగితే మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ధ్యానం ముందు జీవితం మనం ఎలా ఉంది? ధ్యానం తర్వాత ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది అన్నది చెప్పగలగాలి. ధ్యానం ముందు ఎంతో అజ్ఞాని జీవితం అని చెప్తాము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పుంటది. అప్పుడు చదివే పుస్తకాలు, సూత్రాలు చదివేదాన్ని. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆత్మపరమైన పుస్తకాలు చదువుతున్నాం. అప్పుడు పనులు, ఇప్పుడు పనులు చాలా డిఫరెంట్ ఉంటాయి. మనం చూడ్డానికి అందరం ఒకేలాగా కనిపిస్తాం. కానీ జ్ఞానపరంగా ఎదిగామా లేదా అన్నది మనం ప్రవర్తన, మన మాట తీరు, మన ఆహారపు అలవాట్లు, ఇంతకుముందు వెల్లుల్లి తినేది. అంటే ఇవన్నీ మానుకున్నాము అంటే, ఇవన్నీ ఫలితాలు పొందుతున్నాము అంటే, ఇవన్నీ ధ్యానం వల్ల పొందిన ఫలితాలే. అంటే
మనకు ధ్యాన ఫలితాలు కంటికి కనిపించవు. మనలో వచ్చే మార్పే ధ్యాన ఫలితాలు అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, మేము రాత్రంతా కూర్చొని గుడాకేశ ధ్యానం చేశామండి అంటారు. గుడాకేశుడు అయినటువంటి అర్జునుడు కూడా యుద్ధం మొదలు కాకుండానే దుఃఖితుడయ్యి, ఆయుధాలన్నీ వదిలేసి కృష్ణుడి పాదాల మీద పడ్డాడు కదా! మరి గుడాకేశుడు అలా ఏడుస్తున్నాడు అంటే దుఃఖం పోలేదు కదా! అని అర్థం చేసుకోవాలి. ఎందుచేతనంటే గుడాకేశుడైనటువంటి అర్జునుడు అజ్ఞాని, కృష్ణుడు బ్రహ్మజ్ఞాని. అంటే జ్ఞాని అయిన కృష్ణుడు గొప్పవాడని మనకు అర్థమవుతుంది. అంతేకాదు శ్రీకృష్ణుడు ఎంత గీతా బోధ చేసినా యుద్ధం మధ్యలో అభిమన్యుడు చనిపోతే గుడాకేశుడు విలవిలలా ఏడ్చాడు. అంటే అర్జునుడు కొడుకు చనిపోయినప్పుడు తను ఏడుస్తాడు. నీ వల్లనే ఇలా జరిగింది అది ఇది అని అన్నప్పుడు తనని సూక్ష్మ లోకాలకి పోయేటట్టుగా చేశాడంట అర్జునుడిని. కానీ అప్పుడేం జరుగుతుంది? అక్కడికి పోయినాక అభిమన్యుడు మీ నాన్న వచ్చారని ఎవరో చెప్తే, "ఏ జన్మ తండ్రి" అని అడిగాడంట అభిమన్యుడు. "ఏ జన్మ తండ్రి మీరు? ఏ జన్మ తండ్రి" అన్నాడంట. అప్పుడు అర్జునుడు విలవిలా ఏడ్చుకుంటూ వెనక్కి తిరిగి వచ్చాడంట. ఇలా అడిగాడేంటి? అంటే గుడాకేశుడైనటువంటి అర్జునుడు యోగి అవ్వమని బోధించడం జరిగింది. కారణం అందరికంటే యోగి గొప్పవాడు కాబట్టి. అంటే గుడాకేశుడి కంటే యోగే గొప్పవాడని అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ గుడాకేశ ధ్యానం చేస్తే గొప్ప కాదు. యోగివైతేనే గొప్ప అని మనం అర్థం చేసుకోవాలి. అంటే రాత్రంతా మనం బలవంతంగా శరీరాన్ని మనం కట్టిపెట్టి చేశామని చెప్తూ ఉంటారు. కానీ అది సరి అయినది కాదంటున్నారు. నిద్ర కూడా సహజమే అని చెప్పారు. ఎందుకు అంటే, మనం పడుకున్నప్పుడు మనలో నుంచి విషవాయువులు బయటికి వెళ్తాయంట. పొద్దున్నుంచి మనం చేసే పని వల్ల కానీ, ఆలోచనల వల్ల కానీ, మనం నిద్రపోవడం చాలా అది సహజం గాబట్టే పెట్టారు అని చెప్పారు. అలా నిద్ర కొన్ని గంటలైనా పోగలగాలి. ధ్యానం చేస్తే ధ్యాన శక్తి వల్ల మనం పోకుండా ఉంటాము. ఒక గంట ధ్యానం చేస్తే 4 గంటలు నిద్రలో పొందేంత శక్తి పొందుతాము అని కూడా చెప్తారు. అంటే మనం ధ్యానం చేస్తున్న కొద్దీ నిద్ర కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. అది సహజంగా తగ్గాలి కానీ మనం బలవంతంగా తగ్గించకూడదు అంటున్నారు. ఒక యోగియే గొప్ప గుడాకేశుడి కంటే కూడా, అర్జునుడి కంటే కూడా బ్రహ్మజ్ఞానం పొందిన యోగీశ్వరుడే గొప్పవాడని చెప్పడం జరుగుతుంది. అంటే రాత్రంతా అలా మేలుకొని ఉన్నంత మాత్రాన కూడా సరిపోదు అని తెలుసుకోవాలి. మొక్క ఎదగాలి అంటే అన్నీ ఉండాలి. నీరు ఉండాలి, కలుపు ఉండకూడదు. దానికి సరిపడా మోతాదులో కాస్త మందు వేయాలి, ఎరువు వేయాలి, దానికి తగ్గ ఎండ తగులుతూ ఉండాలి. ఇవన్నీ సమపాల్లో ఉంటేనే మొక్క బాగా ఎదుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన మొక్క ఎదగాలంటే భూమి, నీరు, సూర్యరశ్మి ఇవన్నీ ఎంత అవసరమో, మనం ధ్యానంలో కూడా ఒక పట్టు సాధించాలి అంటే ఆహారము, నిద్ర అవి కూడా ఉండాలి. అవి లేకుండా కూడా ఉండకూడదు. వీటిని బలవంతం చేయడం కాదు. అవి సహజంగా తగ్గిపోతే ఓకే. కానీ మనం బలవంతంగా తగ్గించకూడదు అన్నది నేను అర్థం చేసుకున్నాను. అలా జ్ఞానం వృద్ధి కావాలన్నా అన్నీ ఉండాలి. ఏదో ఒకటి ఎక్కువ చేశాను అంటే లాభం లేదు. అందుచేత ఆధ్యాత్మిక మార్గం అంటే పూలబాట కాదండి. అర్థం చేసుకోవాలి. ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఎన్నో అవరోధనలు ఉంటాయి. మనం ఎన్నటికి దాట దూసుకెళ్ళలేము అని తెలుసుకోవాలి. చూస్తే అబ్బా! ఇంత కష్టమా అనిపిస్తుంది. ఎందుచేతనంటే కష్టం కాకపోతే ప్రతి ఒక్కడు బ్రహ్మజ్ఞాని అయిపోడు. కష్టపడితేనే బ్రహ్మజ్ఞాని అవుతామంట. ఒకడు బ్రహ్మజ్ఞాని అయిపోడు. అందుచేత ఒక కృష్ణుడు అవ్వాలి అంటే అంత తేలిక. ఒక బుద్ధుడు అవ్వాలి అంటే అంత తేలిక. ఒక జీసస్ కావాలి అంటే అంత తేలిక. కఠోరమైన దీక్ష ఉండాలి. ఎంతో కష్టపడాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలి అనుకునే వాళ్ళకు పరీక్షలు పెడుతుంది ప్రకృతి. ఎందుచేతనంటే ఎదగడము అంటే ధైర్యం అవ్వడమే. ధైర్యంగా అవ్వడానికే చేసే ప్రయత్నం. అంటే మానవుడు మాధవుడుగా అవ్వడం అది అంత తేలికైన విషయం కాదు. రాముడు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు కదా! కృష్ణుడు కూడా భూమి మీదకి జన్మ తీసుకున్నాడు కన్నాక వాళ్ళకు ఎన్నో కష్టాలు, ఎంతో మంది రాక్షసుల్ని చంపడం. అంటే ఇవన్నీ వాళ్ళకొచ్చాయని వాళ్ళెప్పుడు వాటిని బాధపడుతూ కూర్చోలే.
ఆ కష్టాలను అధిగమిస్తూ ముందుకు వెళ్లారు. బుద్ధుడు కూడా భూమి మీదకి వచ్చినాక బుద్ధుడేంది, వివేకానందుడు, రమణ మహర్షి వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు. కష్టపడ్డారు గాబట్టే ఇప్పటికి గుర్తుంచుకునే స్థాయిలో ఉండగలిగారు అంటే, మనం కూడా మానవుడు మాధవుడుగా అవ్వాలి అంటే కష్టపడాల్సిందే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అన్నది తెలుసుకున్నాను. ఆ ప్రయత్నం దీక్షగా చేసేటప్పుడు ఎవరికైనా శక్తులు, సిద్ధులు లాంటివన్నీ ఇవ్వబడతాయి. అలాంటివి వచ్చినప్పుడు వారిలో అహంకారం పెరిగిపోతుంది. వాటిని ప్రదర్శిస్తూ జనాలని మోసగించడం, గర్వం ప్రదర్శించడం, తన శక్తులచే వారిని వశం చేసుకోవడానికే చూడడం, తన గొప్పవాడని అవ్వాలని ప్రయత్నం చెయ్యడం లాంటివెన్నో చేస్తుంటారు. మళ్ళీ మనం పతనం అయిపోతాం. మనకు ధ్యానం చేస్తాం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పుడు హనుమంతునికైతే ఎట్లా అష్టసిద్ధులు ఉన్నాయో అనిమ, మణిమ, గరిమ, ప్రకామ్య, ఈశ్వరత్వం ఇలా మనం కూడా ధ్యానం చేస్తే అష్టసిద్ధులు మనకు వశమవుతాయి. కానీ ఎప్పుడు వాటిని ప్రదర్శించకూడదు. కొంతమంది మూడో కన్ను యాక్టివేట్ అయింది. నాకు ఇవి కనిపిస్తున్నాయి, అవి కనిపిస్తున్నాయి అని చెబుతూ ఉంటారు. అలా చెప్పకూడదు అంటున్నారు. మూడో కన్ను, సూక్ష్మ శరీర యానం, గత జన్మలు చూసుకోవడం అన్నీ కూడా వీడికి పరీక్షల్లాంటివే. ప్రకృతిలో వాడు చేసే సాధనకు పరీక్ష పెట్టడానికి ఇలాంటివి కొన్ని ఇవ్వబడతాయి. వచ్చినప్పుడు తెలివైన వాడేం చేస్తాడంటే వాటిని తన జ్ఞానానికి ఇంకా పెంచుకోవడానికి ఉపయోగించుకుంటాడు. అంతేకాని తనకు ఇవ్వబడిన శక్తుల్ని గొప్పల కోసం ప్రదర్శించడు. అలా చేస్తే ఇవ్వబడినవన్నీ వెనక్కి తీసుకోబడుతుంది. పతనం కూడా అయిపోతారు. అంటే శక్తి పోతే ఏమవుతుంది? మనకు విశ్వామిత్రుని కథ తెలుసు. 3000 సంవత్సరాలు ధ్యాన శక్తిని కోల్పోయాడు. ఆయన ధ్యాన శక్తి వల్ల సంకల్పాలు పెట్టి పైకి వెళ్ళాలని, మేనక కోసమని మల్లెపూలు లేని సీజన్‌లో మల్లెపూలు తెచ్చియడము. అలాగే మామిడి పళ్ళు సీజన్‌లో ఆమె మామిడి పళ్ళు కావాలి అనడం. అలా ధ్యాన శక్తిని కోల్పోయాడు 3000 సంవత్సరాలు. కోరిక వల్ల, మోహం వల్ల, క్రోధం వల్లనే కదా కోల్పోయింది. అంటే మనం కోపాన్ని కూడా ప్రదర్శించకూడదు. అంటే విశ్వామిత్రునిలా అయిపోతాం మనం. ఇంత శక్తి ఎంతో సాధన చేస్తూ, ఎంతో కొంత శక్తి ఉంది కదా అని ప్రదర్శించకూడదు. అది లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి అన్నారు. ఇప్పుడు ఒక పత్రిసారే ఉన్నాడు. ఆయన శక్తినంతా లోక కళ్యాణానికి ఉపయోగించారు. అంటే గురువులు చేసేది లోక కళ్యాణం కోసమే. మనం కూడా ఏదైనా లోక కళ్యాణం కోసమే చెయ్యాలి అన్నది నేను తెలుసుకున్నాను. నిజంగా మీకు ఏమైనా అటువంటి శక్తులు కానీ, సిద్ధులు కానీ ఏమైనా వచ్చినా, అటువంటి పరిస్థితిలో ఎవరికీ చెప్పకండి. వచ్చినా లేనట్టుగా ఉండండి. అవన్నీ చాలా ప్రారంభ స్థితిలో వచ్చేవి. మీరు పరాకాష్ఠం అనుకుంటున్నారు. నేను చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. అలా ఏదో చిన్న శక్తి వచ్చినంత మాత్రాన ఏదో ఒక గత జన్మ చూసినంత మాత్రాన, ఏదో కొద్దిగా తెలిసినంత మాత్రాన, నువ్వు ఏమి అయిపోయినట్టు కాదు. నీకు నీవే కనిపించాయి కొద్దిగా. మూడో కన్ను తెరుచుకుంటే గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? కొంతమందికి జరగబోయేవి తెలుస్తాయి. కొంతమందికి జరిగేటివి తెలుస్తాయి. వాడు చెప్పినా కూడా జరిగింది ఆగదు. కానీ వీడు చెబితే కనుక మరలా ఆ శక్తి కోల్పోతాడు. అవెలా జరగక మానదు. అంటే అంటారుగా మన తలరాతలో ఏదైతే ఉందో అది జరిగి తీరుతుంది. వచ్చేదాన్ని ఆపలేము గదా! అంటారు గదా పెద్దలు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మనకు శక్తి వచ్చింది కదా! నేను గత జన్మ చూసుకున్నా, ఇవన్నీ చెప్పడం వల్ల మళ్ళీ మనం శక్తి కోల్పోతాము అంటారు. ఎప్పుడు ప్రదర్శించకూడదు. హనుమంతుడు కూడా తన శక్తిని ఎప్పుడు ప్రదర్శించలేదు. ఆయన శక్తి చాలా గొప్పదని ఆయనకు తెలుసు కానీ, మనల్ని సహాయం అడిగినప్పుడే వాటిని ఉపయోగిస్తాము అని అనుకునే స్థితికి మనం కూడా రాగలగాలి. మనకు మూడో కన్నొచ్చిందంటే ఒక వీర బ్రహ్మేంద్ర స్వామిని మూడో కన్నని చెప్పాలి. ఆయన గతం 700 సంవత్సరాలు చూసాడు. భవిష్యత్తు 700 సంవత్సరాలు చూడగలిగాడు. ఆ స్థాయికి మనం రాగలగాలి. అది మూడవ కన్ను సంపాదించుకోవడం అన్నది నేను తెలుసుకున్నాను. అలాగే ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో వీడికి తెలుస్తుంది కానీ, తెలిసినా తెలియనట్టు ఉండాలి. చూసినా చూసినట్టుగా, చూడనట్టుగా ఉండాలి. అంటారు గదా! ఎక్కడ విన్న విషయాలు అక్కడే మర్చిపోవాలి. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అని మనకు పత్రి సార్ గూడా చెప్తూ ఉంటాడు. అంటే మనం ఏవి విన్నా, ఏవి చూసినా
చెప్పకుండా ఉండగలగాలి. అప్పుడు మన శక్తిని కోల్పోయే పనులు ఏవి చేయకూడదు. మనం శక్తిని ఎక్కడ కోల్పోతామంటే, నోటి ద్వారానే ఎక్కువ శక్తిని కోల్పోతాం. ఎందుకంటే మన మాటలు, చేతలు అన్నీ ఒకలాగుండయి. మాటల ద్వారా చాలా కర్మ యాడ్ అవుతుంది అన్నది కూడా నాకర్థమవుతుంది. అంటే మనం ఇంత ఎరుకతో ఉండాలి. అందుకే పత్రి సార్ వాక్‌క్షేత్రం, వాక్‌క్షేత్రం అన్నాడు. అది సరి చేసుకోవాలి. దాన్ని దుబా చెయ్యకూడదు. ఇది ఎంతో శక్తివంతమైన క్షేత్రం అన్నారు వాక్‌క్షేత్రం. ఆ వాక్‌క్షేత్రాన్ని సరిచేసుకోవాలి అంటే, మనం సరియైన ఆహారం తీసుకోవాలి. అలాగే సాధన ఉండాలి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి. సజ్జన సాంగత్యం జేయాలి. స్వాధ్యాయం చేయాలి. కానీ ధ్యానం ముందు, ధ్యానం తర్వాత జీవితం అంతా మారిపోయింది. మనం చూసే ఏవైనా చూడాలన్నా టీవీ పెట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొంచెం ఊకే అదే కాకుండా కొంచెం ఫన్‌గా ఉండేటివి ఓకే అనిపిస్తది కానీ, అస్తమానం సీరియల్స్ జూడాలే, ఇది జూడాలి అన్నదుంటది. ఆ సీరియల్స్ స్టోరీస్ తెగిపోనే తెగిపోదు. ఎప్పుడు జూసినా అందులో అంతా టెన్షన్, టెన్షన్ ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. రేపేమవుద్దో, రేపేమవుద్దో కానీ అది చూసి మన శక్తిని కోల్పోతాము అన్నది కూడా తెలుసుకున్నాం. మన వాక్‌క్షేత్రాన్ని కూడా సరిచేసుకోవాలని తెలుసుకుంటున్నాం. ఈ గురువుల సాంగత్యం చేయబట్టే ఎన్నో తెలుసుకుంటున్నాం. అద్భుతమైన విషయాలు, అద్భుతమైన జ్ఞానం తెలుసుకుంటున్నాం. ప్రదర్శిస్తే పతనం అయిపోతాం. మనకొచ్చిన సిద్ధులని కానీ, మనకొచ్చిన శక్తిని కానీ ప్రదర్శిస్తే పతనం అయిపోతామంట. అంటే ఎప్పుడూ కూడా మన సొంత వాటికి ఉపయోగించొద్దు వాటిని. లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. జ్ఞానపరంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. సాధన చేయడం గొప్ప కాదు. సాధన చేయడం ద్వారా సంపాదించుకునే నిలబెట్టుకోవడం అన్నది గొప్ప అంటున్నారు. అలాగే వీటిని అధిగమించి పైకి వెళ్ళినప్పుడే 3 రకాల పరీక్షలు వస్తాయి. అంటే మనకు పరీక్షలు 3 రకాలుగా వస్తాయంట. ఏ విధంగా అంటే అవి అధిగమించినప్పుడు 1 కీర్తి, 2 కాంత, 3 కనకం. కీర్తి అంటే పేరు. వాడికి అవార్డు వస్తాయి, రివార్డ్‌లు వస్తాయి. లేకపోతే అంతా పొగుడుతూ ఉంటారు. వాడి దగ్గర ఉంటుంది. కొద్దిపాటి జ్ఞానం చూసే వాడికి కార్పెంట్లు వేసి పూలు చల్లుతారు. వాడికి బిరుదులిస్తారు. దండాలు వేస్తారు. ఆకాశానికి వెత్తుతారు. అబ్బా! ఎంతమంది నేనంటే ఎగబడుతున్నారు అని వాడిలో అహం పెరుగుతుంది. పడిపోతాడు. పెరిగిందా అలా అనుకుంటే పడిపోతాడు. వాడు పతనమైపోతాడు. అహం పెరిగితే పతనమైపోతాడు. కీర్తి వల్ల అంటే పేరు ప్రఖ్యాతల వల్ల అవార్డులొచ్చిన, ఉద్యోగంలో సన్మానాలు పొందిన ఇవన్నీ నాకు వచ్చాయి. అంటే నా వల్లనే వచ్చాయి. నేను మాత్రమే చేయగలిగాను. మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. అన్న స్థితికి వచ్చినప్పుడు మనం కీర్తి వచ్చినప్పుడు అహంకారం వస్తుందంట. అంటే మనకు పేరు ప్రఖ్యాతలు మనం మంచి క్లాస్ చెప్తున్నాం. మనకు తెలియకుండానే ఏదో ఒక అహం వచ్చిందనుకో, మనం పతనం అయిపోతాము అన్నది కూడా నేను అర్థం చేసుకోగలుగుతున్నానిక్కడ. రెండోది కాంత. కాంత అంటే పురుషునికి ఆధ్యాత్మికంగా శక్తులు వస్తూ ఉంటాయి. వాడికి తెలియకుండానే స్త్రీలు ఎగబడుతూ ఉంటారు. వాడి మీద పడుతూ ఉంటారు. ఏ మాత్రం వాడిలో బలహీనత ఉన్నా అక్కడ పడిపోతారు. అది స్త్రీ అయినా, పురుషుడైనా ఎగబడతారు. ఆవిడలో ఏ మాత్రం బలహీనత ఉన్నా ఆవిడ పతనం అయిపోతుంది. అంటే ఒకటి కీర్తి వల్ల అయినా సరే, పేరు ప్రఖ్యాత వల్ల కానీ, కాంత వల్ల కానీ మనం పడిపోతాము అన్నారు. అది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన మీద స్త్రీ అయితే పురుషుడు, పురుషుడైతే స్త్రీలు ఎగబడుతూ ఉంటారు కదా! మనం ఏమాత్రం వీక్‌గా ఉంటే పతనమైపోతాము. ఇక్కడ మనం ఎంతో ఎరుకతో ఉండాలి అన్నది నేను అర్థం చేసుకుంటున్నాను. కనకం అంటే డబ్బు. ఈ బలహీనత కూడా చాలా మందిలో ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వాళ్ళు చూస్తే ఏదో కొన్నాళ్ళు మొదట్లో పట్టుదలగా చేస్తారు. కొంత శక్తి సంపాదిస్తారు. ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి ఆర్థిక స్థితి పెంచుకోవడం మొదలుపెడతారు. అదే గొప్ప అనుకుంటారు. అలా పతనమైన వాడు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి వాటి నుంచి మనం పతనం కాకుండా రక్షించేవాడు సద్గురువు. ఏదో ఊరికే ధ్యానం చేయడం ఒక్కటే ప్రధానం కాదు. ఎన్నో నియమాలు పాటించాలి. మీరు ఎదుగుతూ ఉంటే ఎన్నో రకాల సమస్యలు, పరీక్షలు వస్తాయి. అవి కాకుండా కుటుంబంలో ఇబ్బందులు, గొడవలు, సహకారం లేకపోవడం ఇలా ఎన్నో రకాలుగా అందుచేత ఎన్ని వచ్చినా కూడా మనం పట్టు వదలకుండా ఉంటే మరు జన్మ అన్నది అనుకూలమైన జన్మ పొందగలుగుతాం.
తేలిగ్గా మన లక్ష్యాన్ని సాధిస్తాం. అంటే మనకివన్నీ తట్టుకొని ఉండగలిగితే, మనకు మరు జన్మలో అనుకూలమైన జన్మొస్తది. ఎలాగా అనుకూల జన్మ అంటే మనకు ధ్యానానికి అనుకూలమైన కుటుంబం ఉండడము, మన ఆర్థిక ఇబ్బందులేవీ లేకుండా ఉండడము, అన్నీ మనం ఎట్లా అనుకుంటే అట్లా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ సమస్యలు లేకుండా అనుకూలమైన జన్మలు తీసుకోగలుగుతాము అంట. అందుకే మెహర్ బాబా వారేం చెప్పారంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఒక భూమిక దగ్గర కాదు, అన్ని భూమికల్లో కూడా పతనాల నుండి పడిపోకుండా గురువు సాధకుడిని రక్షిస్తారు అన్నారు. ఆధ్యాత్మిక మార్గం జ్ఞానం పెంచుకోవాలన్నా, ఈ జ్ఞానం పొందే మార్గం తొందరగా గమ్యాన్ని చేరుకోవాలన్నా గురువు యొక్క సహాయం ఎంతైనా అవసరం. మెహర్ బాబా వారు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, గురువు మన ఆధ్యాత్మిక ప్రయాణం నిర్దిష్టంగా, సురక్షితంగా ఉండేటట్లు చేస్తారు అన్నారు. అంతేకాదు మనం గమ్యం చేరడానికి తీసుకునే కాల వ్యవధి అంటే ఇందాక చెప్పుకున్నాం. జన్మలు కూడా తగ్గిస్తాడు గురువు. అంటే మనల్ని గురువు శిష్యుడు పడిపోకుండా చూసుకుంటాడు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు అన్నది నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ కాల వ్యవధి అంటే 2 గంటలో రోజులు కాదు, సంవత్సరాలే కాదు, జన్మలే తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. జన్మలే తగ్గించుకోవచ్చు. గురువు యొక్క సహాయం అంత గొప్పది. అంటే మనకు గురువు ఎందుకు అనుకుంటాం గదా! మనకేమీ తెలవదు. గురువు లేకుంటే ఏంది నేను ధ్యానం చేసుకోవచ్చు కదా! అనుకుంటే గురువు యొక్క సహాయం గురించి ఎంత అద్భుతంగా వివరిస్తున్నారు. మెహర్ బాబా వారు ఎంత అద్భుతంగా చెప్పారు అన్నది అర్థమవుతుంది. అంటే కాల వ్యవధిని ఒక్క రోజో, 2 రోజులో, నెలలు కాదు. ఇక్కడ జన్మలు తగ్గించుకోనికి ఎన్నో జన్మలు 10 జన్మల్లో తీసుకోవాల్సింది ఒక్క జన్మల్లో అనుభవించగలుగుతాము. అంటే ఇదంతా గురువు సహాయం వల్లనే గదా! అంటే ఆయనిచ్చిన జ్ఞానం వల్ల మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం. ఒక జన్మంతా జ్ఞానం పొందితే ఒక వడ్ల గింజ మొనంత అని. మనం ప్రతిరోజు గురువుల సాంగత్యం, సజ్జన సాంగత్యం చేయడం వల్ల రోజు వడ్ల గింజంత మనం ఎదుగుతూ ఉన్నాము అంటే, అక్కడ మనకు పరీక్షలు వచ్చినా, కష్టాలు వచ్చినా గురువు మనల్ని తప్పుదారి పోకుండా సరిచేస్తూ ఉంటాడు అన్నది అవగాహన చేసుకోవాలి. భూమిక 6వ భూమిక దాటడం అసాధ్యం అన్నారు మెహర్ బాబా వారు. భూమికలు అంటే మనకు ధ్యానంలో 7 స్థితులని చెప్పడం జరిగింది. అంటే 7 స్థితులు ఉంటాయి. శుభేచ్ఛ అని, తనుమానసం ఇవన్నీ 7. 1 వచ్చేసి శుభేచ్ఛ, 2 విచారణ, 3 తనుమానసం, 4 సత్వాపతి, 5 అసంశక్తి, 6 పదార్థ భావన, 7 తుర్యం. అంటే మనం ఈ ధ్యాన స్థితులు మనకు సారు స్థితులన్నాడు. ఇక్కడ మెహర్ బాబా వారు ఏమన్నాడంటే భూమికలు అన్నారు. ఈ జ్ఞా ఈ జ్ఞానంలో 7 స్థితులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిదే శుభేచ్ఛ. మనమంతా ఈ మొదటి స్థితికి వచ్చిన వాళ్ళమే. శుభేచ్ఛ అంటే నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని, ఇచ్చ అంటే కోరిక. నేను జ్ఞానవంతుడిని అవ్వాలి, ఈ జ్ఞానం పరాకాష్ఠకు చేరుకోవాలి అనేటువంటి కోరిక ఉండబట్టి, ఇప్పుడు మీరందరూ నాకు అమ్మకు ఆకర్షితులు అవుతున్నారు అంటే, మనం ఇప్పుడంతా ఎందుకు ధ్యానపరంగానే జూమ్ పర్పస్ ఏంటి? ఈ జ్ఞానం 10 మందికి చేరవేయాలి అనే కదా! అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి లక్ష్యం ఏంటి? పత్రి సార్ పరిచయమైనాక మనమంతా భూమి మీద ఎందుకు వచ్చాము? జ్ఞానం కోసము, ధ్యాన సాధన కోసమే అని తెలుసుకున్నాం. అంటే ఇవంతా మొదటి స్టేజిలో అన్నట్టు శుభేచ్ఛ. మనం బ్రహ్మజ్ఞానం కోసమే జ్ఞానం మీద ఆసక్తి ఉండబట్టే మనం సమయానికి జూమ్‌కు వస్తున్నాము. క్లాసులు వింటున్నాము. ప్రతిరోజు ఏ మాస్టరొచ్చి ఏం చెప్తాడు అన్నది తెలుసుకుంటున్నాము అంటే, మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది మనకు మనకు మొట్టమొదటిది బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి ఉండబట్టే. నారద మహాముని 63 కళలు నేర్చుకున్న ఆయనకి శాంతి లేదంట. 64వ కళ అయిన బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటేనే ఆయన శాంతిగా ఉన్నాడంట. అంటే మనకు ఎన్ని కళలు ఉన్నా బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటేనే ఇంక నేర్చుకోవాల్సిన విద్య లేదు అన్నది తెలుసుకోవాలి. అంత ముఖ్యమైనది బ్రహ్మజ్ఞానము. అందుకే అంటారు పెద్దలు మనం ఏదైనా పని చేస్తానే మనం బ్రహ్మ విద్యనా అంటారు. కానీ తెలియనప్పుడు అది బ్రహ్మ విద్య అన్నారు. కానీ ఆ బ్రహ్మ విద్యే ఆత్మ విద్య, ఆ పరమాత్మ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అదే బ్రహ్మజ్ఞానం. ఈ ధ్యాన మార్గంలోకొచ్చినాకే తెలుసుకుంటున్నాము అంటే ఇదంతా గురువు కృప వల్లనే జరుగుతుంది. మన జీవితంలో గురువు రావడం అంటే గూడా ఆ పరమాత్మ కృప వల్లే అన్నారు. మనల్ని ప్రతి క్షణం గమనిస్తూ ఉంటారంట. గురువు ప్రత్యక్షంగా మనల్ని గమనిస్తూ ఉంటాడు. ప్రకృతి పరోక్షంగా గమనిస్తుంటుంది. పరమాత్మ కూడా అనుక్షణం ఎందుకంటే మనలోనే ఉండుగా పరమాత్మ అనేటాయన మనలోనే ఉండుగాడే.
మనం ఏం చేస్తున్నా అనుక్షణం మనల్ని గమనిస్తూ ఉంటాడు అన్నది కూడా ధ్యాన మార్గంలోకి వచ్చినాక తెలుసుకున్నాము. రెండోదొచ్చేసి విచారణ. సాధకుడు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి అని విచారణ అంటే ఏదైనా సరే విన్నది వదిలిపెట్టేయడం కాదు. విచారణ చేయమన్నారు. అంటే లోతుగా ఆలోచించగలగాలి. ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా పొందాలి అన్నది తెలుసుకోవాలి అంటే ఎంతో కష్టపడి ధ్యానం చేసి ఇవన్నీ పాటించేది దేనికి అంటే పరిపూర్ణ జ్ఞానం కోసమే. దీన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. అంటే మనం అంత కష్టపడుతున్నాం దేనికి అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికే. పరిపూర్ణమైన ధ్యానం కోసమే. జ్ఞానం కోసమే. మరి ఈ జ్ఞానం పొందాలి అంటే పత్రికారు చెప్పిన మన ఆధ్యాత్మిక త్రిరత్నాలు పాటించాలి. ఏది ఏమైనా కాన్సెప్ట్ ఎన్ని చెప్పినా ఆధ్యాత్మిక త్రిరత్నాలు అన్నది అవి మనకు రత్నాలతో చెప్పాడు గురువు. సరియైన ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అని ఎందుకు చెప్పాడు? ఈ మార్గంలో సేవ, ఆహార నియమాలు ఇవి పాటిస్తే మనం ఖచ్చితంగా ఎదుగుతాం. ప్రతిరోజు ఇవి మాత్రం మనం ఆచరించవలసింది అన్నది తెలుసుకున్నా నేను. అలాగే మూడోదొచ్చేసి తనుమానసం. తనుమానసం అంటే విచారణ ద్వారా సాధనా మార్గాన్ని తెలుసుకొని, కనుక ఆ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం అన్నారు. స తనుమానసం అంటే విచారణ. విచారణ ద్వారా సాధనా మార్గాన్ని తెలుసుకున్న ఆ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఒక సాధన శ్వాస మీద ధ్యాస ధ్యానం తెలుసుకున్నాం. దానిలో నిమగ్నం అవ్వడమే తనుమానసం అంట మూడో స్థాయిలో. నాలుగోది సత్వాపతి. అంటే పత్రిగారు మనకేం చెప్పారంటే సత్వాపతి అంటే శుద్ధ సాత్వికం సాధించడమే సత్వాపతి అని అన్నారు. అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. సాత్వికంలో కూడా పరాకాష్ట. దీనినే శుద్ధ సాత్వికం అంటారు. పత్రిగారు ఇంకో వివరణ కూడా ఇచ్చారు. తమోగుణం అంటే సోమరితనం, బద్ధకం. ఇది మనం అందరి అధిగమించిన వాళ్ళమే. మనమందరం ఇప్పుడు ధ్యాన మార్గంలో వచ్చాం కాబట్టి ఇది అధిగమించామని చెప్పాలి. ఎందుకంటే మనం 3కి లేసి ధ్యానంలో కూర్చోగలుగుతున్నాం. అంటే తమోగుణం, రజోగుణం దాటిన వాళ్ళమే అన్నారు 4 స్టేజిలో. అంటే ఇప్పుడు మనం ఏ స్టేజిలో ఉన్నాము, ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. అంటే సాధనలో స్థితులు శుభేచ్ఛ, విచారణ, తనుమానసం, సత్వాపతి, అసంశక్తి అంటే దివ్య చక్షువు ఉత్తేజం అవుతున్న స్థితి. శరీరము మరియు సంసారము రెండూ తాత్కాలికమే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. ఇప్పుడు మనకు అర్థమవుతుందిగా ఇవన్నీ అశాశ్వతమే. సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో అవన్నీ అశాశ్వతమైనవని తెలుసుకున్నాము. అలాగే 6వ పాయింట్ వచ్చేసి పదార్థ భావన. ఇప్పుడు 6వ భూమిక పదార్థ భావన గురించి తెలుసుకుందాం. పదార్థ భావన అంటే దివ్య చక్షువు క్షుణ్ణంగా ఉపయోగించి కుటుంబంలో వాడు మన 5వ భూమికలో అసంశక్తి అని చెప్పి ఇక్కడ మనం దివ్య చక్షువుని సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పాం. ఈ దివ్య చక్షుని క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్న వాడు 6వ భూమికకు చేరుకున్నట్టు. 6వ భూమిక అని చెప్పాడు ఇక్కడ పదార్థ భావన. ఏడవది తుర్యం. అంటే మెహర్ బాబా వారు ఇంకా ఏం చెప్పారంటే ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారో వారు గురువు యొక్క సహాయం చాలా అవసరం అన్నారు. అంతేకాదు సాధకుడు ఏ విద్యలో నిష్ఠితుడు అవ్వాలన్నా అంటే పరిపూర్ణుడు కావాలన్నా గురువు యొక్క సహాయం చాలా అవసరం. మనకు ఇప్పుడు ప్రాపంచిక విద్యలో అయినా సరే గురువు ఉంటేనే కదా నిష్ఠితులం అయ్యేది. మనం పెట్టే పరీక్షల్లో పాస్ కావాలంటే గురువు లేకుండా మనం ఏమీ చేయలేము. ఇంట్లో ఉండి చదువుతామంటే అది కూడా కాదు. ఆధ్యాత్మికంగా అయినా గురువు అవసరమే. ప్రాపంచికంగా అయినా గురువు అవసరమే. పరిపూర్ణుడు కావాలన్నా గురువు యొక్క సహాయం చాలా అవసరం. గురువు సహాయం వల్లనే ఏదైనా సాధించగలుగుతాము. సాధకుడు తాను అనుకున్నది తేలిగ్గా సాధించగలుగుతాడు. మరి ఎవరో గురువు అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించేవాడు గురువు. అటువంటి గురువు యొక్క సహాయం లేకపోతే సాధకుడు మధ్యస్థ భూమికల్లో ఆగిపోతారు. అటువంటి వారే ఇక 6వ భూమికలు ఎలా దాటగలరని చెప్పబడింది. తుర్య స్థితి అంటే మానవుని యొక్క
పూర్ణ వికాస స్థితి, పరిపూర్ణ స్థితి, బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధులుగా మార్చడానికి అంటే తయారు చేయడానికి కంకణం కట్టుకొని, దృఢంగా నిశ్చయించుకొని, ఆ పరిశ్రమలో పూర్తి నిమగ్నమైన వాళ్ళు. అంటే ఇప్పుడు బుద్ధుల స్థితి అన్నట్టు. తుర్యం అంటే అది నిర్వికల్ప సమాధి, సమాధి, ఆ సహజ స్థితి అవన్నీ పొందిన స్థితి అన్నట్టు. ఇక ఒక బుద్ధుడి స్థాయి, ఒక పత్రిజీ స్థాయి అని చెప్పవచ్చు. ఒక వివేకానందుడిది. అంటే మనకు గురువు అవసరం ఎంత అవసరం అన్నది మెహర్ బాబా ఇవ్వడం జరిగింది. గురువు సహాయం లేకుండా మనం ఎలాంటి మూడవ భూమికలో కూడా దాటలేము. మనం ఎంత సాధన చేసినా కూడా మన ఇంట్లో ఉండి ధ్యానం చేసుకుంటా అంటే కాదు. ఒక గురువు సహాయం చాలా అవసరం. లైవ్ గురువులు అన్నది నేను తెలుసుకున్నాను. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్‌లో ఉన్న ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రి సార్‌కి, తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.